అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సౌగంధి నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. సౌగంధి ఇంట్లోకి వచ్చేసింది. క్షీరసాగరం గారు భార్య ఊరిలో లేరు. బంధువుల ఇంటికి మద్రాసు పెళ్లికి వెళ్ళారు. సౌగంధి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. జుట్టు దూకుంటోంది. లక్ష్మిరాకతో సౌగంధికి జీవితంలో ఒక వెలితి పూడినట్టయింది. వంట విషయం కానీ ఇంట్లో ఉండటానికి కానీ అసలు భయం లేదు. లక్ష్మి పిల్లలిద్దరూ ఎంతో సందడి. షాప్లో కూడా లక్ష్మి సాయం చాలా ఉంటుంది. పెద్ద మాటకారి కాదు. చెప్పిన పని బాధ్యతగా నిర్వహిస్తుంది. మనుషులందరినీ తన మంచితనంతో, ఎదుటివారిలో ఉండే చెడ్డతనం అనే మాలిన్యాన్ని కూడా కడిగివేస్తుంది. సౌగంధికి రోజులు గడిచే కొద్దీ జ్వాల స్వభావానికి లక్ష్మి స్వభావానికి అంతరం తెలియసాగింది. జ్వాల లేని సమస్యలు వీధిలోని అన్నీ తనవి అనుకుని ఆవేశపడిపోయి పోగు చేసి తెచ్చి తన ఒడిలో కంటే ఎదుటివారి ఒడిలో ఎక్కువగా నింపుతుంది. ఆమె మాటల్లో ఎప్పుడు చూసినా ఏదో కసి, ఏదో ఆవేశం. ఈ ప్రపంచం మొత్తం తన ఇష్టానికి అనుగుణంగా మార్చివేసుకోవాలనే తపన. అనుకున్నది జరగకపోతే ఆవేశపడిపోతుంది. నిస్పృహ తెచ్చేసుకుంటుంది. జ్వాల కోరుకునే మార్పులు వస్తే చాలా బాగానే ఉంటుంది. కానీ మనలో మార్పు అనేది మన్ను తిన్న పాములా అతి మెల్లగా కదిలి వస్తుందని, అది ఒక ప్రచండ వేగంలో రాదని జ్వాలకి తెలియదు. కొత్త అనేదాన్ని పిల్లి మెడలో గంట ఎవరు కడతారా అనేట్లుగా ఎవరికి వారే తమ పక్కవారు ఆ పని చేస్తే బాగుంటుంది అని ఆశిస్తారు. తమంతటి తాము చేయాలని నడుం బిగించి ధైర్యం చూపిస్తూ చొరవ చేయరు. జ్వాలతో స్నేహం నడి సముద్రంలో తుఫాను మధ్య ఓడ ప్రయాణంలా ఉంటుంది. అది ఎటుపోతుందో గమ్యం ఉండదు. అసలు సురక్షితంగా ఒక ఒడ్డుకి చేరుతుందో, అక్కడే ఆ క్షణంలో మునిగిపోతుందో కూడా చెప్పలేం. తుఫానులా తనకి తాను దూసుకుపోతూ పక్కవారిని ఈడ్చుకుపోతుందే తప్ప ఒకరి కోసం ఆగదు. సౌగంధి మనసులో ఎప్పుడూ ఒక దిగులు లాంటి వ్యధ కదులుతూనే ఉంటుంది. జ్వాల తను కలిసి ఎన్నో చేయాలని అనుకున్నారు. ఆ ఆలోచనలన్నీ ఎటుపోయినాయో. జ్వాల ఇప్పుడు కాశ్మీర్లో ఉంది. అక్కడ ఊరికే ఉండదు, ఏదో చేస్తూనే ఉంటుంది. తలుపు చప్పుడైంది. లక్ష్మి, టీ కలిపాను. తలదూకుంటూ ఇటు తిరిగి చెబుతున్న సౌగంధి మాట మధ్యలోనే ఆగిపోయింది. కారణం, గదిలోకి వచ్చింది లక్ష్మి కాదు, వినోద్. అతను తలుపు దగ్గరే ఒక్క క్షణం నిలబడిపోయాడు. సౌగంధికి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు. అతన్ని ప్రసన్నవదనంతో ఆహ్వానించాలా, చిరాకుతో తిరస్కరించాలా? రెండూ అనిపిస్తున్నాయి. షాపు సుస్థిరత్వానికి అతను చాలా సాయపడుతున్నాడు. షాపు తన స్వేచ్ఛకి, స్వతంత్ర నిర్ణయానికి సంకేతం. అందుకే అతనంటే ప్రసన్నత. కానీ అతని ప్రవర్తన అది అంగీకారయోగ్యంగా లేదు. అతనికి తన హద్దేమిటో తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉంది. అతనికి లక్ష్మి ద్వారా వత్సల గురించి పూర్తిగా తెలుసు. కానీ అతను దాన్ని లక్ష్య పెట్టడం లేదు. వినోద్ సౌగంధి ముఖంలో ముప్పెరుగొన్న ద్వంద్వభావం గమనించాడు. లక్ష్మి లేదు, మార్గరెట్ దగ్గరికి వెళ్ళింది అన్నాడు. మార్గరెట్ కుట్టు పనిలో చాలా నిష్ణాతురాలు. ఎలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ అయినా స్వల్ప వ్యవధిలో తయారు చేసి సరఫరా చేయగలదు. ఆవిడ చేతి కింద ఒక 20 మంది పనివాళ్ళు. ఆవిడంత బాగా కుట్టగలిగిన వాళ్ళని తయారు చేసింది. ఆర్డర్స్ తీసుకుంటే ఆవిడన్న టైంకి అక్షరాలే ఇస్తుంది. డ్రెస్సెస్ తయారీలో మార్గరెట్ అండదండలు ఉన్నాయి కాబట్టే ఆ ధైర్యంతో అహూజా లాంటి కంపెనీ నుంచి అంత పెద్ద ఆర్డర్లు నిస్సంకోచంగా తీసుకుంటున్నారు. మార్గరెట్ దగ్గరకు లక్ష్మి ఇప్పుడు వెళ్ళిందా? మార్గరెట్ ఇల్లు చాలా దూరం. లక్ష్మి వెళ్ళి రావాలంటే కనీసం 2 గంటలైనా పడుతుంది. ఇంట్లో క్షీరసాగరం గారు భార్య లేరని చెప్పే ఉంటుంది. వినోద్ ఇంత క్రితమే 5 నిమిషాలు మాట్లాడాలని అన్నాడుగా. అవకాశం దొరకబుచ్చుకున్నాడులా ఉంది. నాకు తెలుసు, నేను ఆహ్వానం లేని అతిథిని. అతను అంటూనే వెనుక తలుపులు మూశాడు. ఇది చూడగానే సౌగంధి కనుబొమలు ముడిపడ్డాయి. వినోద్, ఏమిటా పని? పనిపిల్ల వస్తుంది, తలుపు తెరు అంది. పనిపిల్లని ఇంటికి పంపేశాను, అతను షాప్ తాళం చెవులు చూపిస్తూ అన్నాడు. మర్నాడు ఆదివారం. శనివారం నాడు ఎప్పుడైనా గుడికి వెళ్ళాలని లక్ష్మి త్వరగా షాపు మూసేయటం అలవాటే. సౌగంధి మాట్లాడలేదు. అతని చర్యని నిశితంగా గమనిస్తోంది. తలుపు తెరు అంది. ఊహు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. దానికి తలుపు మూయాల్సిన అవసరం లేదే అంది. మాట్లాడాల్సింది ఆంతరంగిక విషయం. చట్టుకుని ఎవరైనా వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు. చెప్పు, సూటిగా అడిగింది. ఆ కంఠంలో రవ్వంత కూడా తడబాటు లేదు. షాపు గురించి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నట్టే అడిగింది. వినోద్ 2 అడుగులు వేసి లోపలికి వచ్చాడు.
సౌగంధి అతని ప్రవర్తనకి కలుగుతున్న చిరాకుని రవ్వంత కూడా దాచుకునే ప్రయత్నం చేయలేదు. సౌ, నాకు తెలుసు నేను నీకు చాలా చిరాకుని కలిగిస్తున్నానని. థ్యాంక్ యూ. చెప్పాల్సిందేమిటో త్వరగా చెప్పేసి ఆ తలుపులు తీస్తే సంతోషిస్తాను. సౌ, కూర్చో. మనం ఫ్రెండ్స్ కాదా? కూర్చుని మాట్లాడుకోకూడదా? భయపడకు సుమా, నీ ఇష్టం లేకుండా నీ దగ్గరికి రాను నేను. సౌగంధి ముఖం తిప్పుకుంది. ఇంట్లో ఎవరూ లేరు, లక్ష్మి ఇప్పట్లో రాదనే విషయం అతనికి ఇలా ధైర్యం తెప్పిస్తోందని బాగానే అర్థమవుతుంది. సౌ, కూర్చో ప్లీజ్. అతని చేత్తో అక్కడున్న కుర్చీ చూపించాడు. పర్వాలేదు, ఇంత క్రితం వరకు షాపులో కూర్చున్నానుగా, ఇలా నిలబడితేనే హాయిగా ఉంది. ఓహో, నువ్వు అలా నిలబడితే నేను చెప్పదలుచుకున్నది చెప్పలేను. సౌగంధి వచ్చి కూర్చుంది. సౌ, మొన్న జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నిన్ను క్షమాపణలు కోరుతున్నాను. అతను 2 చేతులు జోడించాడు. క్షమాపణలు చెప్పే కంటే ముందు ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండేటట్లు చూడటం మంచిది. తప్పకుండా సౌ. అతని గొంతు హఠాత్తుగా ఆవేశంగా మారింది. ఈరోజు నువ్వు తిట్టినా కొట్టినా నన్ను అసహించుకున్నా నీకు ఒక విషయం చెప్పడానికి నిర్ణయించుకుని వచ్చాను. ఈ అవకాశం తీసుకోవడం కోసమే నేను లక్ష్మిని పంపించాను. సౌగంధి చిరాకును అణుచుకోవటానికి ప్రయత్నిస్తోంది. వినోద్ దగ్గరికి వచ్చాడు. సౌగంధి 2 చేతులు పట్టుకున్నాడు. ఆమె త్రుళ్ళిపడి కుర్చీలోంచి లేవబోతుంటే భుజం మీద చేయి వేసి లేవనీయకుండా వారించాడు. సౌ, ఒక విన్నపం. నా జీవితం గురించి ఒక 2 నిమిషాలు విను. తర్వాత నీకు ఎలా అనిపిస్తే అలా నిర్ణయం తీసుకో. అతను చెప్పటం మొదలుపెట్టాడు. సౌ, నాకు ఇన్నాళ్ళు నా జీవితం ఏమిటా అనే ప్రశ్న రాలేదు. నా ఆలోచనలు ఎంతసేపు అమ్మ కళ్ళలోకి నీళ్లు రాకుండా ఎలా జాగ్రత్త పడాలా, జలంధర్కి బాధ కలగకుండా ఎలా చేయాలా అనే తపోహలో గడిపాను. పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనే నా దగ్గరికి రానియలేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా మనసు నన్ను నిలదీస్తోంది. నాకు సొంత జీవితం, ఆనందం లేకుండా బ్రతకడానికి అసలు నేను చేసిన అపరాధం ఏమిటి అనిపించసాగింది. నా జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటూ గడిపితే వారి మీద నాకు ప్రేమ ఉన్నట్టు అమ్మకి, జలంధర్కి, రాముకి నేను ఎలాంటి లోటు రానియలేదు. వారి కోసం నా పూర్తి జీవితం మాత్రం త్యాగం చేసుకోను. అది అసలు అవివేకం కూడా అనిపిస్తోంది. నా ఈ ఆలోచనలో మార్పు రావడానికి కారణం ఎవరో తెలుసా? అతను సౌగంధి కళ్ళలోకి సూటిగా చూస్తూ చూపాడు. వేలు ఆమె గుండెలకి తాకేటంత దగ్గరగా చూపిస్తూ, నువ్వే సౌ. ఈ ఆలోచన కల్లోలమంతా నాలో రేపి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. కోపం తెచ్చుకోకు సుమా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వేం కావాలని చేయలేదు. నీ రాకతో నాకు చీకటిలో కొట్టాడుతున్న మనిషికి వెలుగురేఖ దొరికినట్టయింది. దానికి కారణమేమిటి? అసలు ఇంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనని రేకెత్తించినటువంటి ఆడపిల్ల ఎదురవ్వలేదు. నేను నీతో అబద్ధం చెప్పలేను సుమా. నాకు ఆడపిల్లలు పరిచయం లేనేలేదు అని అనను. చాలామంది తెలుసు. చాలామందికి నేనంటే ఇష్టమే. ఎందుకంటే నా స్వార్థం లేకుండా సాయం చేస్తాను కాబట్టి. కొంతమంది అంటే నాకు ఇష్టమే ఏర్పడింది. కానీ ఇప్పటి వరకు ఎవరు అమ్మ, జలంధర, రాముని ఒక పక్కగా ఉంచేటంతగా అనిపించలేదు. సౌ, ఇది నా తప్పా, నీ తప్పా, లేక మనిద్దరం నిమిత్తమాత్రులమా? షాపు గురించి ఇద్దరం కలిసి పనిచేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? షాపుకి వస్తే ఇక్కడ నువ్వు, లక్ష్మి, పిల్లలు, ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలో ఉంది. నాకు హాయిగా ఉంటుంది. ఇది మామూలు జీవితం. స్వేచ్ఛగా నవ్వగలను, జోక్ చేయగలను. మా ఇంట్లో అలా లేదు. ఎప్పుడు తూచి మాట్లాడాలి. ఏ మాట అంటే ఏం భయమో, ఎవరి మనసు గాయపడుతుందో, అమ్మ కళ్ళకి నీళ్లు వస్తాయో, జలంధర లేచి పారిపోయి గదిలో తలుపులు మూసుకుంటుందో, క్షణం నాకు ఇదే భయం. నా ఫ్రెండ్స్ చాలామంది ఎందుకంతగా వారికి ప్రాధాన్యత ఇస్తావు అనేవారు. నేనేం చేశానో తెలుసా? వారి మీద చిరాకు పడి వారిని దూరంగా ఉంచాను. అలా క్రమేపీ నాకు ఫ్రెండ్స్ కూడా లేకుండా అయ్యారు. నేను ఏకాకినయ్యాను. ఎంతసేపు వ్యాపార సంబంధమైన ఒత్తిడి. ఇంటికి వస్తే శ్మశాన నిశ్శబ్దం. నిజం సౌ. ఆగు, కదలకు, నన్ను చెప్పని, మనసారా నీ దగ్గర వాగని. ఆంతర్యపు అట్టడుగు పొరల్లో బలవంతంగా దాచి ఉంచిన ఈ క్షోభ ఈరోజు నా కంట్రోల్ లేకుండా నా మీద తిరగబడి నా గురించి నీకు చెప్పేస్తోంది. అతను హఠాత్తుగా మోకాళ్ళ మీద కూర్చుని సౌగంధి ఒడిలో తలదాచుకున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తోంది, అందరూ అదృష్టవంతుడిని అనుకుంటారు.
నేను ఒక శాపగ్రస్తుడినేమో, మా అమ్మ చేతిలో కీలుబొమ్మనేమో. నాకంటూ నాకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేదు. సౌ, నన్ను నీ దగ్గరికి తీసుకో. నేను నేనుగా బ్రతికే ధైర్యం నాకివ్వు. సౌ, నన్ను అర్థం చేసుకో. ఈ నరకం నుంచి నాకు విముక్తి కలిగించు. సౌ, నేను కూడా అందరిలా ఒక మామూలు మనిషిలా బ్రతికే అవకాశం నాకు ఇవ్వు. ఇస్తావు కదూ? సౌ. అతను హఠాత్తుగా 2 చేతులతో కుర్చీలోంచి లేవదీసి సౌగంధిని దగ్గరికి లాక్కున్నాడు. వదులు వినోద్. సౌగంధి విడిపించుకుంటుంటే అతను ఆ ప్రయత్నం కొనసాగనీయలేదు. సౌ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వినోద్ ప్లీజ్. నేను వినను. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అను. వినోద్ కోపంగా అతన్ని వదిలించుకునే ప్రయత్నంలో అతని తల మీద ఒకటి కొట్టింది. పెనుగులాటలో ఇద్దరూ మంచం మీద పడ్డారు. ఆ దెబ్బకి అతను అవమానపడలేదు. నవ్వాడు. ఆ కొట్టిన చేయి అందుకుని పెదవులకు తాకించుకున్నాడు. డియర్, ఇదే నేను కోరుకునేది. ఇలా పోట్లాడేవాళ్లే నాకిష్టం. అందుకనే నేను నిన్ను కోరుకునేది. నా జీవితంలో సందడి కావాలి. వినోద్, వదులు నన్ను. సౌగంధి పెనుగులాడుతుంటే అతను నవ్వసాగాడు. ఆ నవ్వు ఆమె చర్యని హర్షిస్తున్నట్టుగా, అదెంతో అతనికి ఆనందం కలిగిస్తున్నట్లుగా ఉంది. నాకు చాలా ఇష్టం సౌ. వదులు వినోద్. అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. అతను ఒక్క క్షణం విచలితుడైనట్టు ఆగాడు. అమ్మయ్య, లక్ష్మి వచ్చింది. అదే అదనుగా సౌగంధి మంచం మీద నుంచి ఉరికి వెళ్ళి తలుపు తీయబోతుంటే అతను వెనక నుంచి పట్టుకున్నాడు. సౌగంధి తలుపులు తెరిచింది. వచ్చింది లక్ష్మి కాదు. ఎదురుగా వత్సల్ నిలబడి ఉన్నాడు. వినోద్ కోపంగా, జెంటిల్మెన్, మీరెవరో నాకు తెలియదు. మేం పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకుంటుంటే మీరు వచ్చి డిస్టర్బ్ చేశారు. గో టు హెల్ మ్యాన్ అని దఢాలన తలుపులు మూసేశాడు. వినోద్, తలుపులు తెరు. సౌగంధి పిలవబోతుంటే అతను ఆమె నోరు చేత్తో మూసేశాడు. సౌగంధి పెనుగులాడుతుంటే ఆనందంగా నవ్వాడు. సౌగంధి ఎలాగో వదిలించుకుని తలుపు తెరిచింది. అక్కడ వత్సల్ లేడు. నువ్వేం చేశావో తెలుసా? ఆవేశంగా అంది. తెలుసు. నీకు బాగా కోపం తెప్పించాను. కానీ సౌగంధి, అది నా తప్పు కాదు. నాకు నువ్వు అలా పిచ్చెక్కించావు. సౌ, నీకు నా మనసులో మాట చెప్పేశా. మొదట చెప్పడానికి చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ భయం పోయింది. మనిద్దరం కలిసి త్వరలో నూతన జీవితం ప్రారంభించబోతున్నాం. అది బాగా తెలుసుకో అనేసి అతను వెళ్ళిపోయాడు. సౌగంధి చిత్తరువులా నిలబడిపోయింది. వినోద్ పిచ్చివాగుడి కంటే వత్సల్ అనుకోకుండా వచ్చి అలా వెళ్ళిపోవటమే ఆదుర్దాగా ఉంది. సౌగంధికి ఆ క్షణం పరిగెత్తి సిరిపురం వెళ్ళే ట్రైన్ కానీ బస్సు కానీ ఏది దొరికితే అది పట్టుకుని ఆ ఊరు వెళ్ళిపోయి, వత్సల్, అదంతా వినోద్ ఒక పిల్ల చేష్ట, నాకేం సంబంధం లేదు, అతన్ని పెళ్లి చేసుకోవాలని నాకు లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ వినోద్ వేషభాషలు, ఆ వాలకం చూస్తే ఎవరు అది పిచ్చి చేష్ట అంటే నమ్మరు. సౌగంధికి ఏం చేయాలో పాలుపోనట్లుగా ఇంట్లోకి తిరిగి వచ్చింది. ఇదేమిటి ఇలా అయింది? తను ఏం చేయాలి? సౌగంధి టేబుల్ దగ్గర కూర్చుని వత్సల్కి జరిగిందంతా ఉత్తరం రాసింది. మళ్ళీ వెంటనే చింపేసింది. వత్సల్ అసలు ఈ ఉత్తరం చదువుతాడా? ఆ క్షణంలో అతని ముఖం గుర్తుకు వస్తుంటే సౌగంధి శరీరం జలధరిస్తోంది. ప్రాణం లాంటి వ్యక్తిని కళ్ళెదుట కత్తులతో పొడిచి చంపేస్తుంటే పడే ఆవేశం. నిస్సహాయం నిండిన చూపే అది. రాత్రి పొద్దుపోయిన తర్వాత లక్ష్మి వచ్చింది. సౌగంధి జరిగిందంతా చెప్పింది. అరేరే, ఇదేమిటి అంది లక్ష్మి ఆవేదనగా. ఈరోజు లేచిన వేళ అలాంటిదిలా ఉంది అంది సౌగంధి. నువ్వు వెంటనే వెళ్ళు. ఊరు వెళ్ళి అతనికి స్వయంగా చెప్పు. చెప్పినా అతనికి అర్థమవుతుందా అని నా అనుమానం. తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నువ్వు అసలు ఈ రాత్రికే వెళ్లాల్సింది. నాకు ఎలాగో అనిపిస్తోంది లక్ష్మి. సౌగంధి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కోసారి జీవితంలో ఇలాంటివి ఎదురవుతాయి. అప్పుడే నిబ్బరంగా వ్యవహరించాలి. లక్ష్మి సౌగంధి గడ్డం పట్టి తన వైపు తిప్పేసుకుంది. సౌ, నాకు తెలుసు నీ మనసులో వత్సల్ తప్ప ఇంకెవరూ లేరని. ఆలస్యం చేయొద్దు. పద, నేను వస్తాను. రేపు ఉదయం వెళదాం అంది. మర్నాడు లక్ష్మి, సౌగంధి ఇద్దరూ సిరిపురం వెళ్లారు. అక్కడ వత్సల్ లేడు. పనికుర్రాడు చెప్పాడు. దేశాయి గారితో కలిసి రామకృష్ణ మఠం పని మీద కలకత్తా వెళ్లారట. 15 రోజుల వరకు తిరిగి రాడుట. సౌగంధి, లక్ష్మి మఠం ఆవరణ అంతా తిరిగి చూశారు. ఎప్పుడు ఇది కట్టారు? అప్పుడే ఇంతమంది ఉంటున్నారు. ఆవరణ అంతా చెట్లు పెరిగాయి.
ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ పల్లెటూరులో ఒక ప్రత్యేక ప్రపంచంగా ఉంది. ఆ మఠం మనిషికి ఏకాగ్రత, ప్రశాంతత కావాలంటే ఎలాంటి పరిసరాలు కావాలో కంటికి చూపించే ఉదాహరణగా ఉంది. ఆధ్యాత్మిక చింతన అనేది నిత్య జీవితంతో, రాగద్వేషాలతో కల్లోల సాగరం అయిన మనసుకి ప్రశాంతత, పరిపుష్టి కలిగించే దివ్య ఔషధం. నాయకి గడగడా మాట్లాడుతూ చెప్పింది. మామిడి పళ్ళు ఎగుమతి బిజినెస్ చాలా బాగుందిట. అకౌంట్స్ వ్రాయటం, కరస్పాండెన్స్ చూడటం నాకు నేర్పుతున్నారు అంకుల్. ఆ మాటల్లో ఎంతో ఉత్సాహం. వత్సల్ పేరు చెబుతుంటేనే ఒక ఆరాధనా భావం తిరిగి వస్తుంటే సౌగంధి కనిపించింది. ఏదో ప్రపంచం సృష్టించుకోవటం కోసం తను ఎక్కడికో వచ్చింది. ఉన్న చోటునే తనకు కావలసిన ఒక ప్రత్యేక ప్రపంచం సృష్టించుకున్నాడు వత్సల్. కాలేజీ చదువులు, డిగ్రీలు లేకపోవటం అతని అన్వేషణకి అవరోధం కల్పించలేకపోయినాయి. జీవితం పట్ల అతనికి గల ఆసక్తి, కృషి ఇదే అతనికి సోపానాలు అయినాయి. ఇద్దరిది ఒకే మనస్తత్వం. స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. కృషితో ఒక ప్రపంచం సృష్టించుకోవాలి. దారులు వేరుగా ఉన్నాయి, కానీ గమ్యం ఒకటే. ఎవరికి వారే ఎదుటివారు తమని అర్థం చేసుకోవాలి అనే అహం, అదే ఇద్దరి మధ్య అఘాతం ఏర్పడేలా చేసింది. ఈ అఘాతం పూడాలంటే ఏం చేయాలి? సిరిపురం నుంచి తిరిగి వచ్చిన సౌగంధికి ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. వత్సల్ తన ప్రపంచం వదిలి రాడు, అది మాత్రం నిజం. వదలలేనంత కృషి చేశాడతను. నిన్న మొన్న తెరిచిన ఈ చిన్న షాపే తనకి ఎంతో ప్రాణప్రదంగా అనిపిస్తుంటే, అలాంటిది ఎండవలే వానవలే బుద్ధి తెలిసినప్పటి నుంచి 10 సంవత్సరాల ప్రాయం నుంచి ఆ ఇల్లు, ఆ తోట, ఆ పొలం అతని స్వయం కృషి. వాటి మీద అతనికి మమకారం ఉండటంలో అసహజమేముంది? ఇన్నాళ్ళు అతన్ని ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచనలకి ఛళ్ళుమని ద్వారం మూసేసినట్టయింది. ఇది అర్థమైన కొద్దీ సౌగంధి మనసులో ఒక ఆవేదన ప్రారంభమైంది. సౌగంధికి తన వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా అతను తనకి ముఖ్యమే అనిపించసాగింది. వినోద్ తనకి చిరాకుగా తయారవుతాడేమోనని సౌగంధి భయపడింది. కానీ అలాంటిదేం జరగలేదు. అతను అలాంటి చొరవ మళ్ళీ కనబరచలేదు. పెళ్లి ప్రసక్తి మళ్ళీ తీసుకురాలేదు. ఇద్దరు కలిసినప్పుడల్లా షాపుని గురించిన ప్రసక్తే వస్తోంది. షాపు దినదినాభివృద్ధి చెందుతోంది. లాభాలు బాగా కనిపిస్తున్నాయి. చేతి నిండా డబ్బు. ఇంట్లో ఫర్నిచర్లో ఎంతో మార్పు వచ్చింది. షాపు పక్కనే ఉన్న మరో షాపు తీసుకున్నారు. జీవితం అంతా అనుకున్న దానికంటే బాగుంది. అందరూ ఇప్పుడు సౌగంధిని ప్రశంసిస్తున్నారు. ఆనాడు తిరుగుబోతు పిల్లలు, మీతో మా అమ్మాయి కలిస్తే మా సుప్రియ చెడిపోతుంది అన్న వాళ్ళమ్మ ఇప్పుడు అందరితో, సౌగంధి మా సుప్రియ ఫ్రెండ్. పాపిష్టిదాన్ని ఉన్నదంతా తగలబెట్టి నా అల్లుడి మొహాన పోసినా ఆయనకి తృప్తి లేదు. సుప్రియనింకా అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదు అంటూ వేధించుకు తింటున్నాడు. హాయిగా ఏదో ఉద్యోగం చేసుకోనేయకుండా పెళ్ళి పెళ్ళి అని దాని ప్రాణం తోడి వెధవ పెళ్లి చేశారు. అది ఆ మొగుడితో పడుతున్న బాధలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది అంటూ చెప్పసాగింది. సౌగంధిలా అలా ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటూ మెచ్చుకోసాగింది. ఈ మెచ్చుకోళ్ళు, ఈ ప్రతిష్ట, ఈ డబ్బు సౌగంధి మనసుని చిత్రంగా శాంతపరచలేకపోతున్నాయి. తన మనసులో సిరిపురంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆవేదన, అసహనం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇది విన్న లక్ష్మి చిరునవ్వుతో అంది. నీ వేదన పోవాలంటే ఒకటే మందు, అది వత్సల్తో పెళ్ళి. ఈసారి అతను ఊరు నుంచి రాగానే నేను చెప్పేస్తాను. లక్ష్మి, అది కుదరని పని. అతను ఇక్కడికి రాడు. నేను అక్కడికి వెళ్ళలేను. ఈ సమస్య ఆనాడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. కాకపోతే ఇంకా బలీయమై ఉండవచ్చు. అతను వినోద్ విషయంలో నన్ను ఆ రోజు చూసిన తర్వాత చాలా దురభిప్రాయం చెంది ఉంటాడు. అతని అనుమానం నేను సరిచేయలేను. అతను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించడు. చాలా చిన్న విషయాలకి ప్రాధాన్యతనిచ్చే మనుషులు చాలా పెద్ద విషయాల్లో సుఖశాంతులు కోల్పోతారు. నా దృష్టిలో మీ ఇద్దరి అభిప్రాయ భేదాలు అసలు ఒక సమస్యే కాదు. ఒకసారి నీ చుట్టూ ఉన్న మనుషుల్ని గమనించి చూడు. అంతెందుకు, మన మార్గరెట్ జీవితం ఏమిటి? ఆవిడ, పిల్లలు ఇక్కడ, ఆయన కెనడాలో. ఉద్యోగరీత్యా 8 నెలలకి పైగా ఉంటాడు. అయినా వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో చూసావు కదా. అదేవిధంగా మా మిలిటరీ జీవితాలేమిటి? భార్యాభర్తలు ఒక్కోసారి 6 నెలలకి పైగా ఒకరికొకరు కనిపించరు. అయినా సంసారాలు చేయటం లేదా? మీ చిత్రభర్త సంగతేమిటి?
నెలకి 25 రోజులు ఎప్పుడూ టూరే కదా. మన షాపుకి వచ్చే వనజ సంగతేమిటి? భర్త అమెరికాలో చదువు కోసం వెళ్ళి 2 ఏళ్లయింది. వచ్చే నెల తిరిగి వస్తాడుట. ఇదంతా ఏమిటి? సహజీవనం ఉండాల్సింది మనసుల్లో. జీవితం సుఖమయం అవ్వాలంటే కొన్ని విషయాల్లో మనుషులు చాలా ఓర్చుకోవాలి. జీవితం కాస్త సంతోషం మనకిస్తే వెయ్యింతల ఓర్పు మన దగ్గర నుంచి కోరుతుంది. ఒకే ఊరిలో ఉన్న భార్యాభర్తలు మాత్రం నిత్యం ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చుంటున్నారంటావా? ఉదయం వెళ్ళిన మనిషి రాత్రికి గాని తిరిగి కనిపించడయ్యే. అలా ఆలోచిస్తే స్త్రీకి ఒంటరితనమే మరి. అలా అని భార్యకి ఎదురుగా కూర్చుంటే వారి సంసారం గడిచేదెలా మరి? నీకు వత్సలకి మధ్య ఉన్న భేదాభిప్రాయం గురించి సమస్య లేదు. అది మీ వ్యక్తిత్వాల విభేదం. ముందు దాన్ని ఛేదించుకునడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఎక్కడ ఉండటమా అనే నిర్ణయం తేలికగా జరుగుతుంది. అతను ఇక్కడికి వచ్చేయాలని నీ కోరిక. నీ మీద నిజంగా ప్రేమ ఉంటే తప్పక వచ్చేస్తాడని నువ్వు అనుకుంటావు. అది నీ మీద గల ప్రేమకి ఒక తులామానంగా పెట్టుకున్నావు నువ్వు. అదే భయం వత్సలకి. నువ్వు చెప్పినట్లు ఇలా చేస్తే తన వ్యక్తిత్వం పోగొట్టుకున్నట్టు అవుతుందని. ఇది మీ ఇద్దరి సంఘర్షణ. అదేం చెప్పకుండా అక్కడి ఇల్లు మామిడి తోట అంటాడు. నిజం చెప్పు సౌ, నువ్వు లేనినాడు అవి అతనికి ఆనందం కలిగిస్తాయా? అసలు వాటిని అంతగా అభివృద్ధి చేసింది ఎందుకు? నీకోసమేగా. అదే నాకు చిరాకు లక్ష్మి. అందరూ ఇదే మాట అంటారు. నా కోసం అని ఎందుకంటారు అంతా? అతని కోసం కాదా? సౌగంధి చిరాకుగా అంది. అతని కోసమే అయితే అతను నీవు చేసిన ఇన్ని అవమానాలు పడి ఇలా మౌనంగా ఉండడు. ఈ పాటికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 బిడ్డల తండ్రి అయి ఉండేవాడు. సౌగంధి గతుక్కుమంది. అవును, అతన్ని నువ్వు పెళ్లి చేసేసుకో అని అనడం అందిగాని అతను చేసుకోలేదు కాబట్టి ఆనందంగా ఉంది. అదే అతను చేసుకుంటే తను ఇలా ఉండగలదా? లక్ష్మి అంది. సౌ, ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు అంతమైపోతుందో మనకి తెలియదు. బ్రతికిన 4 రోజులు ఆనందంగా శాంతంగా ఉండేట్టు ఎవరికి వారు జాగ్రత్త పడాలి. వేదాంతం నూరిపోస్తున్నానని అనుకోకు సుమా. కాస్తని కంపంత చేసుకుని మనుషుల్ని దూరం చేసుకుని తెలియని వేదనతో కృంగిపోయే వారిని ఎంతమందిని చూస్తున్నాం. నువ్వు తెలియగలదానివి. ఆ కోవకి వెళ్ళకూడదని నా అభ్యర్థన. లక్ష్మి సౌగంధి చేతులు పట్టుకుంది. సౌ, వత్సల్ చాలా మంచివాడు. తన కోసం తానుగా కంటే ఎదుటివాడి కోసం ఏదో చేయాలనుకునే మనిషి. అతన్ని మాత్రం నువ్వు బాధ పెట్టకు. చూడు, నీ గురించి కూడా నాకు తెలుసు. అతన్ని బాధ పెడితే అది అతని కంటే నీ మనసునే ఎక్కువ వేధిస్తుంది. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో అనిపిస్తోంది. కానీ సాటి స్నేహితురాలిగా తప్పదు. ఒక్కోసారి తెలియని చిరాకుతో మనసులు మసకబారి మన ఆంతర్యం ఏమిటో మనకే తెలియని పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఆ మసకని తుడిచే చల్లటి ఒక ప్రియనేస్తం చేయి ఎంతో అవసరం సౌ. సౌ, లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను నా ఒంటరితనం మర్చిపోయాను. మంచి మిత్రులు దొరకటం కూడా పూర్వజన్మ సుకృతమే అని మా అమ్మ అంటుంటే నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు అది అక్షరాలా నిజం అనిపిస్తోంది. నా జీవితం ఒక తీరానికి చేరి నిశ్చింతగా ఉండాలి. ఇదే నా ఆశ. సౌగంధికి ఆ క్షణంలో లక్ష్మి చెప్పిన మాటలు సోదిలా గాని అసహజంగా గాని తన వ్యక్తిగత జీవితంలో ఆమె కల్పించుకున్నట్టుగా గానీ అనిపించలేదు. తర్వాత చాలాసేపు ఎంత వద్దని తీసేసినా లక్ష్మి మాటలే గుర్తుకు రాసాగాయి. సౌ, వత్సల్ చాలా మంచివాడు. తన కోసం తాను కంటే ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి. లక్ష్మి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ పూట సౌగంధి షాప్లో కూర్చుని పోస్టు చూస్తోంది. ఇంతలో సౌ అని వినిపించింది. సౌగంధి సుపరిచితమైన కంఠం విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా జ్వాల. సౌగంధి ఒక్క క్షణం గుర్తుపట్టలేకపోయింది. ఖరీదైన సిల్కు చీరతో ఒంటి నిండా నగలతో జ్వాల రూపమే మారిపోయింది. ముడి వేసుకుని పూలు పెట్టుకుంది. వేషధారణ మనిషిలో ఎంత మార్పు తెస్తుంది. ఎక్కడ లేని పొందిక, ఎంతో నమ్రత. ఇదెలా సాధ్యం? ఎవరు? సౌగంధి కుర్చీలోంచి ఆశ్చర్యంగా లేచింది. ఏమిటి, నన్ను గుర్తుపట్టలేదా? జ్వాల వచ్చి సౌగంధిని కౌగిలించుకుంది. ఎలా గుర్తుపడతాను? నువ్వు నువ్వుగా ఉంటే కదా. ఎంతో మారిపోయావు అంది సౌగంధి. చాలా మారిపోయానంటావా? గిర్రును తిరుగుతూ అంది జ్వాల. ఆహా, నమ్మలేనంత. జ్వాల షాప్ని ఆశ్చర్యానందాలతో కలియజూస్తూ బాప్రే, ఎంత అభివృద్ధి చేశావు. కంగ్రాచ్యులేషన్స్ అంది. ఏమిటి, వత్సల్ ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఊరిలో ఉన్నాడు అంది సౌగంధి. ఊరిలోనా? అదేమిటి?
అది అంతే. సరే గాని నీ విషయాలు చెప్పు. ఏమిటి ఇలా మారిపోయావు అంది సౌగంధి. అంతా రాత అంది నుదుటి మీద వేళ్లతో రాసి చూపిస్తూ. అదేమిటి? నీకు తెలుసా, నేనిప్పుడు మిస్సెస్ తివారీని. ఏమిటి, నిజంగానా? సౌగంధి జ్వాల భుజం మీద ఒక్కటి వేసింది. దొంగ, మాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా అంది. ఆ తతంగమంతా హడావిడిగా జరిగిపోయిందిలే. లవ్ మ్యారేజ్ అంటే అంతే మరి. ఏమిటి, లవ్ మ్యారేజా? నిజంగానా అంది సౌగంధి కుతూహలంగా. నిజంగానే. లేకపోతే ఈ వేషమంతా ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? వేషమా? అవును, వేషమే. నా కోసమైతే ఇదంతా మోయగలనా? నీకు అతనంటే అంత ఇష్టం ఏర్పడిందా? జ్వాల అవునన్నట్లు తల తిప్పింది. అతనేం చేస్తున్నాడు? వ్యాపారం. అది పేరుకు మాత్రమే. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి చాలా ఉంది. సౌగంధి ఆలోచిస్తోంది. పాపం, ఎవరో అమాయకుడు జ్వాల మాటలతో బాగా పడిపోయి ఉంటాడు. ఏదైతేనేం, జ్వాల ఒక ఇంటి మనిషి అయింది, అదే చాలు. ఇంతలో లక్ష్మి షాప్లోకి వచ్చింది. సౌగంధి పరిచయం చేసింది. లక్ష్మి నమస్కారం చేసింది. లక్ష్మి, సౌగంధి జ్వాలని ఇంటికి తీసుకువెళ్లారు. సౌగంధి కూర్చుని కబుర్లు చెబుతుంటే లక్ష్మి వెళ్ళి 10 నిమిషాల్లో ఉప్మా చేసి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. నాకు వద్దు లక్ష్మి, ఆకలి లేదు అంది సౌగంధి. తిను సౌ, నువ్వు ఉదయం కూడా సరిగ్గా భోజనం చేయలేదు అంది లక్ష్మి. సౌగంధి చేత కసిరి ఆప్యాయంగా టిఫిన్ తినిపించింది. కాఫీ తెస్తూ, సౌ, ఇది నీ కప్పు. కాఫీ నీకు స్ట్రాంగ్గా కావాలి కదా అంది. సౌగంధి మంచం మీద వెనక్కి ఆనుకుంటే దిండు తీసి అందించింది. పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఆంటీ అంటూ సౌగంధి మీద పడ్డారు. సౌగంధి జ్వాలతో ఏదో చెబుతుంటే గడ్డం పట్టి తిప్పుతూ, ఆంటీ, మా స్కూలులో ఏమైందో తెలుసా అంటూ బలవంతంగా ఆ విషయాలు వినిపిస్తున్నారు. లక్ష్మి బలవంతంగా, రండి బట్టలు మార్చుకుందరు గాని ఆ తర్వాత కబుర్లు అని లాక్కు వెళ్తే వెళ్లారు. జ్వాల వారిని చూస్తూ అంది. సౌ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తోంది సుమా. సౌగంధి ఆశ్చర్యపోయింది. ఈర్ష్య? నన్ను చూసా? ఎందుకు? లక్ష్మి లాంటి ఫ్రెండ్ నీకు దొరికినందుకు. ఇదివరకు వత్సలు ఒకడే అనుకున్నాను. లెక్క వేశావా? ఇప్పుడు లక్ష్మి ఆ లెక్కని రెట్టింపు చేస్తోంది. ముద్దులు మూటగడుతూ సిసింద్రీల్లాంటి ఆ పిల్లలు. సౌ, అసలు ఒక మనిషికి ఇంతకంటే ఆనందం ఇంకేమి కావాలి? నువ్వు అదృష్టవంతురాలివి చాలా. బాగుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న మనిషి మాట్లాడే మాటలేనా ఇవి? అవును, మిస్టర్ తివారీని ఎప్పుడు చూపిస్తావు? జ్వాల వాచి చూసుకుంది. ఇంకో 5 నిమిషాల్లో నన్ను తీసుకువెళ్ళడానికి రావచ్చు అంది. అంటుండగానే కారు హారన్ బయట వినిపించింది. అది ఎరుపు రంగు మారుతి కారు. సరికొత్త కారు కావటం వల్ల మెరిసిపోతోంది. అదిగో నా బాయ్ ఫ్రెండ్ రానే వచ్చాడు. ఇక నేను వెళ్తాను. జ్వాల బ్యాగ్ అందుకొని లేచింది. లక్ష్మి వచ్చింది. జ్వాల లక్ష్మికి, పిల్లలకి బై చెప్పి త్వరగా బయలుదేరింది. లక్ష్మి, పిల్లలు, సౌగంధి బయటికి వచ్చారు. సౌగంధి తివారీని చూడ్డానికి ఆతృత పడిపోతోంది. ఏమిటి ఇంత ఆలస్యం? నువ్వేమైపోయావా అని హడలిపోతున్నాను డియర్. నాకింకా మాట తోచడం లేదు. గారాలు వయ్యారాలు పోతూ అంటోంది జ్వాల. సౌగంధి తల వంచి తొంగి చూసింది. డ్రైవింగ్ సీట్లో 60 సంవత్సరాలు పైబడిన ఒక నల్లటి పెద్దాయన ఉన్నాడు. తివారీ ఎక్కడా? సౌగంధి ఆసక్తిగా చూస్తోంది. ఇంతలో జ్వాల తనే పరిచయం చేసింది. తివారీ నా ఫ్రెండ్ సౌగంధి. సౌ, ఇదిగో మిస్టర్ తివారీ నా భర్త అంటూ ఇంగ్లీష్లో చెప్పింది. ఆయన చాలా మొహమాటంగా, సిగ్గుపడుతున్నట్లుగా నమస్కారం చేశాడు. ఏమిటి, పెదవులు దాటి అప్రయత్నంగా బయటికి ఉరకబోతున్న ఆశ్చర్యాన్ని ఎలాగో అతి కష్టం మీద సౌగంధి నిగ్రహించుకుంది. ఇతనా తివారీ? ఇంతసేపు మాది లవ్ మ్యారేజ్ అంటూ జ్వాల చెబుతున్న ఆ మన్మథాకారుడికి ఈ పెద్ద ఆయనకి అసలు పొత్తు కుదరటం లేదు. ఆయనకి 60 పైనే వయసు ఉండి ఉంటుంది. నల్లటి నలుపు రంగు బట్టతల కూడా కాదు, పూర్తి గుండు అయిపోయినట్టే ఉంది తల. వస్తాను, బై బై. జ్వాల చేయి ఊపింది. సౌగంధి అలాగే నిలబడిపోయింది. ఒక మనిషి మాటల రూపకల్పనకి అసలు నిజానికి ఇంత తేడా ఉంటుందా? లక్ష్మి కూతురు సౌగంధి చేయి పట్టి అడిగింది. ఆంటీ, ఆ తాతయ్య ఎవరు? ఛా, అలా అనకూడదమ్మా. ఎత్తుకుని లోపలికి వస్తూ అంది. ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు సౌగంధి లక్ష్మితో అంది. లక్ష్మి, జ్వాలది లవ్ మ్యారేజ్ అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇష్టం అంటూ ఏర్పడాలే గాని వయసుకు తేడాలు, రంగు భేదాలు ఏవి గుర్తుండవు.
పెళ్ళి అంటే అందరూ మన సంఘం నిర్ధారించినదే అనుకుంటారు. ఆ పరిధిలోకి రాని పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయని అనుకోరు. పెళ్ళి అంటే నిజంగా అర్థమేమిటి చెప్పు సౌ? సౌ, ఒకరికొకరు మనసా వాచా తోడు, అంతే కదా? ఎవరికి ఎలాంటి తోడులో ఏ ప్రేమలు కనిపిస్తాయో మనం ఏం చెప్పగలం అంది. లక్ష్మి ఎంతగా చెప్పినా సౌగంధి తన మనసుని సమాధానపరుచుకోలేకపోతోంది. జ్వాలని ఆయనని గుర్తు చేసుకుంటుంటే ఓహో, ఏమాత్రం సామ్యం కుదరటం లేదు. సౌగంధి 3వ రోజు షాప్లో కూర్చుని ఉండగా ఇంతలో పోస్టు వచ్చింది. 2 పర్సనల్ ఉత్తరాలున్నాయి. అందులో పొడుగాటి కవరు జ్వాల రాసింది. ఊరిలో నుండి ఉత్తరం రాయటం ఏమిటి అనుకుంటూనే కవర్ చించింది. అందులో ఇలా ఉంది: ప్రియమైన సౌ, ఏమిటి ఉత్తరం అని ఆశ్చర్యపోతున్నావా? ఒకసారి మనసు విప్పి చెప్పాలంటే మాటలే రావు. పెదవులతో చెప్పే కంటే కాగితం మీద కలంతో పలికించడం తేలిక అనిపిస్తుంది. సౌ, నేను ఈ ఊరిలో సెటిల్ అవ్వడానికే వచ్చాను. బంజారాలో ఒక పెద్ద ఇల్లు కొనడానికి బేరం జరుగుతోంది. నిన్ను మళ్ళీ వెంటనే కలవకపోవడానికి ఇదే కారణం. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనగానే నువ్వు ఆ వ్యక్తిని గురించి ఏవేవో ఊహించుకున్నావు కదూ? నువ్వే కాదు, నాకు తెలిసిన చాలామంది అలాగే అనుకున్నారు. అందరూ తివారీని చూడగానే నీలానే ఆశ్చర్యపోతున్నారు. తివారీని నేను పెళ్లి చేసుకున్నాను. మాది నిజంగా ప్రేమ వివాహమే. కానీ ప్రేమ నా వైపు నుంచి లేదు, ఆయన వైపు నుంచి. ఆయనకి నేనంటే వల్లమాలిన ప్రేమ. ఆయన డబ్బు మీద నాకు అంతులేని ప్రేమ. ఏదైతేనేం మా పెళ్ళికి ఈ అభిప్రాయ ఏకత్వం సరిపోయింది. ఆయనకి డబ్బు చాలా ఉంది, పిల్లలు లేరు. భార్య పోయి 10 సంవత్సరాలైంది. ఆయనకి నాలాంటి వాక్చాతుర్యం గల అమ్మాయి భార్యగా కావాలి. అది ఆయన మురిపం. చాలా ఖరీదైన మురిపం అని నువ్వేం జాలిపడనవసరం లేదు. డబ్బుని ఎక్కడ వదలాలో, ఎప్పుడు బిగదీయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. నాకు పెళ్లి మీద ఎప్పుడూ గౌరవం లేదు. ఎందుకంటే మనలో పెళ్ళిళ్ళు 100కి 80 వరకు అన్నీ ఫార్సులే. వట్టి నటన భార్యాభర్తలు అనే పాత్రలు పోషిస్తారు తప్ప జీవించరు. తివారికి నేనంటే ఆకర్షణ కలిగింది. నేను అది ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అనుకున్నాను. నాకు ఆయనలో కనిపించిన మొట్టమొదటి ఆకర్షణ డబ్బు. ఆయనతో ఈ పెళ్లికి అంటే డబ్బుకి ఇబ్బంది అనేది ఉండదు. తెగిన గాలిపటంలా అంచెలంచెలుగా ఎటో వెళ్ళిపోతున్న నా జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. సౌ, నీకు తెలియదు. డబ్బు కోసం ఆశపడితే అంతకంటే హీనత్వం లేదని మీరంతా శాపనార్థాలు పెడతారు, చిత్కారాలు చేస్తారు. కానీ ఈ ప్రపంచంలో డబ్బు అవసరం అంటే ఏమిటో, దాని ఉక్కుపాదాల కింద నలిగి పిప్పి అయి నా అనే వ్యక్తిత్వం స్వతంత్రం పోగొట్టుకొని జీవోత్సవంలా బ్రతికే ఎవరినైనా అడుగు, డబ్బు విలువ ఏమిటో తెలియజేస్తారు. ఈ ప్రపంచంలో డబ్బు తర్వాతనే మనిషికి మిగతా అన్ని సంబంధ బాంధవ్యాలు అంటారు. సౌ, నాకు కొన్ని ఆలోచనలున్నాయి, ఆశయాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలను జాగృతం చేసే కొన్ని ప్రణాళికలున్నాయి. అవి అన్నీ అమలు చేయాలంటే చేతి నిండా డబ్బు కావాలి. ఆ డబ్బు కొరకే నేను తివారీ భార్యనయ్యాను. డబ్బు వద్దనాలి అంటే నా మనసు మురిపించే మగవాడు దొరకాలి. అది ఈ జన్మకి లభించదు. అది నాకు తెలుసు. సౌ, ఇప్పుడు తెలిసిందా నేను తివారీని ఎందుకు పెళ్లి చేసుకున్నానో? నేను కాస్త డబ్బుని దుబారా చేసినంత మాత్రాన ఆయన పేదవాడేమీ అయిపోడు. ఆయన జాగ్రత్తలు ఆయనకి ఉండనే ఉన్నాయి. బంజారా హిల్స్లో ఉన్న ఆ ఇల్లు మేము కొనగానే నేను ఉధృతంగా నా కార్యకలాపాలన్నీ మొదలు పెడతాను. ఈసారి నన్ను ఎవరూ ఈసడించలేరు. వారికి పెదవులు తెరిచే ధైర్యమే ఉండదు. నా మకాం ఇక్కడే. తివారీ మాత్రం ఇక్కడ నాగపూర్, బొంబాయి తిరుగుతూ ఉంటాడు. ఈ సంఘాన్ని మనం శాసించాలి అంటే కొన్ని ట్రిక్కులున్నాయి. అవి నేర్చుకున్న ఈ వ్యక్తులని ఈ సంఘం ఏమీ అనదు. వారి వైపు చూడనట్టే వెళ్ళిపోతుంది. సౌ, ఎల్లుండి సాయంత్రం నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు రెడీగా ఉండు. నిన్ను ఒక చోటికి తీసుకువెళ్తాను. ఎక్కడికో మాత్రం చెప్పను, అది సస్పెన్స్. సౌ, నేనిప్పుడు చాలా ఆనందంగా సుఖంగా ఉన్నాను. ఈ ఊరు వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది. దానికి నా కృషి, శ్రమ చాలా ఉన్నాయి. నువ్వు ఈ ఉత్తరం చదివిన తర్వాతనైనా తివారీని గురించిన షాక్ నుంచి తేరుకుంటావని ఆశిస్తున్నాను. నేను ఎల్లుండి తప్పక వస్తాను. లక్ష్మిని అడిగానని చెప్పు. ఆమె భర్త పోయినా అలా బ్రతకగలుగుతోంది అంటే ఆ ముత్యాలంటి పిల్లలే కారణం. మళ్ళా లక్ష్మిని, నిన్ను చూస్తుంటే నా కళ్ళు భగభగలాడుతున్నాయి. అసలు నా జీవితంలో నాకేం దొరికింది అనిపిస్తోంది. డియర్ సౌ, ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న మహా జాడ్యమేమిటో తెలుసా? తనని ఎదుటివారితో పోల్చుకోవటం, తమకంటే అధికులైతే ఈర్ష్యపడటం,
తక్కువ వారైతే చూసి తమకి తాము గర్వపడటం రెండూ రెండే. ఇది మనిషికి పతనానికి ప్రథమ జారుడి మెట్టు అన్నమాట. ఉంటాను, నీ జ్వాల. సౌగంధి ఉత్తరం చదివి నవ్వుకుంది. జ్వాల అయితే రవ్వంత కూడా మారలేదన్నమాట. మారిందేమోనని అనుకోవటం తన భ్రమ. పాపం తివారీ జ్వాలని చేసుకున్నాడుగా, ఇక అతనికి తిప్పలు మొదలై ఉంటాయి. ఇన్నాళ్ళు డబ్బు సంపాదించాను అనే ఆనందంతో సగర్వంగా ఉండి ఉంటాడు. ఇప్పుడు అది కాస్త అడుగంటింది. జ్వాల తాను అనుకున్నది సాధించే వరకు ఆయన్ని శాంతంగా ఉండనీదు. కొంతమంది అంతే, ఎదుటివారి జీవితం మీద తమ ఆశల వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. సౌగంధి టేబుల్ మీద పడి ఉన్న మరో ఉత్తరం తీసి చూసింది. దాని మీద ఫ్రమ్ అడ్రస్ లేదు. సౌగంధి అడ్రస్ పైన వ్యక్తిగతం అనే అర్థం ఇంగ్లీష్లో వ్రాసి ఉంది. సౌగంధి కవరు చించి ఉత్తరం తీసుకుంది. అది చదువుతుంటే క్రమంగా ముఖం వెలవెలా పోసాగింది. అది ఎవరు రాశారు? సంబోధన లేదు, సంతకం లేదు. ఉత్తరం కూడా చిన్నదిగా ఉంది. అందులో ఇలా ఉంది: వినోద్కి నువ్వంటే ఇష్టం ఏర్పడేలా టక్కులాడిలా చేస్తున్నావు. జాగ్రత్త, ఖబర్దార్. నువ్వు బ్రతికి ఉండాలంటే వినోద్ జోలికి రాకు. వినోద్ నా సొత్తు. నా సొమ్ముని దొంగతనం చేసే వాళ్ళని నాశనం చేసి తీరుతాను. సౌగంధి ఆ ఉత్తరం లక్ష్మి చేతికిచ్చింది. లక్ష్మి ఆశాంతం చదివి, నాకు తెలుసు, నీ దృష్టిని ఆకర్షించడానికి ఆ వినోద్ ఎవరి చేతనో వ్రాయించి ఉంటాడులే అంది. సౌగంధికి ఒళ్ళు మండింది. ఈసారి వినోద్ వచ్చినప్పుడు ఆ ఉత్తరం ఇచ్చింది. వినోద్, సౌగంధికి మాటలు లేవు. కానీ వ్యాపార రీత్యా ఒకరితో ఒకరు మాట్లాడక తప్పని పరిస్థితులుగా ఉన్నాయి. ఎడముఖం పెడముఖం, ఇద్దరి మధ్య ముభావత్వం. ఆ రోజున అతని వల్ల జరిగిన నష్టం అపారమైనది. కానీ చిక్కు ఎక్కడంటే ఎవరూ వినోద్ మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేరు. అతని సహజ సంభాషణ, చమత్కార ధోరణి అటువంటిది. ఆ రోజు ఉత్తరం అతను చదువుతుంటే సౌగంధి అతని ముఖం పరిశీలనగా చూసింది. లేదు, అది అతను వ్రాయించి ఉండడు. ఎందుకంటే అతను వ్రాయిస్తే అతని ముఖం అలా పాలిపోయేదా? బిచ్. పళ్ళ బిగువున తిట్టడం స్పష్టంగా వినిపించింది సౌగంధికి. ఆ విషయమే లక్ష్మికి తెలియజేసింది. మర్నాడు జ్వాల వచ్చింది. కారు తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ముఖానికి పెద్దవిగా ఉన్న నల్లటి కళ్ళద్దాలు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న అలంకారపు ముడి, షిఫాన్ చీర, మోచేతుల దిగువ వరకు ఉన్న బ్లౌజు. ఏ ఫ్యాషన్ల పుస్తకంలోంచో అప్పుడే ఊడిపడిన మనిషిలా ఉంది. షాపులో ఉన్నవారంతా బట్టలు చూడటం మానేసి జ్వాలనే చూస్తున్నారు. జ్వాల మరింత టీవీగా వయ్యారంగా నడిచింది. ఇదివరకు ఎప్పుడు అనేది, మనుషుల్ని షాక్ తినేలా చేయడంలో నాకు గొప్ప థ్రిల్. వారి ముఖాలు చూస్తే చాలా సంతోషం వేస్తుంది. ఆ స్వభావానికి తగ్గట్టు ఇప్పుడు అక్షరాలా జీవిస్తోంది. బయలుదేరుతున్నావా అంది టేబుల్ దగ్గరికి వస్తూ. ఎక్కడికి అంది సౌగంధి. నా ఉత్తరం అందలేదా? అందింది. నాతో ఒక చోటికి తీసుకువెళ్తానని వ్రాసానుగా, మొత్తం చదవలేదా ఏమిటి? ఓ, మర్చిపోయాను సుమా, ఇప్పుడే వస్తున్నా. సౌగంధి అంటుండగానే ఇంతలో షాప్లోకి వినోద్ వచ్చాడు. అతని కళ్ళు ప్రశ్నార్థకంగా జ్వాలని గమనిస్తున్నాయి. లక్ష్మి పరిచయం చేసింది. వినోద్, ఈమె జ్వాల, సౌగంధి ఫ్రెండ్. జ్వాల, వినోద్, ఈ షాపు ఇంత అభివృద్ధి చెందడానికి ఇతనే కారణం. ఓ అంది జ్వాల ఆసక్తిగా. సౌగంధి ఎప్పుడూ తనకింత గ్లామరస్ ఫ్రెండ్ ఉందని చెప్పలేదే. గ్లాడ్ టు మీట్ యూ, వినోద్ అన్నాడు. ఓ థ్యాంక్ యూ అంది జ్వాల. జ్వాల భర్త తివారీకి కాన్పూర్లో బిజినెస్ ఉంది అంది లక్ష్మి. వాట్, పెళ్ళయిందా? నమ్మలేకపోతున్నాను సుమా. ఐ వాంట్ టు మీట్ దట్ లక్కీ యంగ్ మ్యాన్. జ్వాల నవ్వింది. ఆ నవ్వులో వేదాంతం ఉంది, తిరస్కారం కూడా ఉంది. ష్యూర్, మీరు మా ఇంటికి రండి. పర్సు తెరిచి కార్డు తీసి ఇచ్చింది. సౌ, వస్తున్నావా అంది. నేను సిద్ధంగానే ఉన్నాను అంది సౌ. ఓ సారీ, నేనే మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆలస్యం చేశాను. పద అంటూ దారి తీసింది. కారులో ఇద్దరు వస్తుంటే జ్వాల డ్రైవ్ చేస్తూ అంది. నువ్వు ఆ సిరిపురం ఎందుకు వెళ్ళనని మొత్తుకుంటున్నావో నాకిప్పుడు అర్థమైంది. ఎందుకట? నీకు ఇక్కడ ఒక బలీయమైన ఆకర్షణ ఉంది. ఎవరు? వినోదా? సౌగంధి అంది. జ్వాల లెక్కలు తనకి తెలియనివేం కాదు. జ్వాల తల ఊపింది. మంచి గ్రహింపే. నీ గ్రహింపుకి నేను చాలా సంతోషిస్తున్నాను. కానీ ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు అని అడిగింది. చూడబోతూ అడుగుతావే అంది జ్వాల.
కారు సరాసరి శ్మశానం దగ్గరికి వచ్చి ఆగింది. జ్వాల డోర్ తెరుచుకుని దిగుతూ దిగు అంది. ఇదేమిటి అంది సౌగంధి అయోమయంగా చూస్తూ. జ్వాలకేమైనా మతిస్థిమితం తప్పిందా? శ్మశానంలోనికి తీసుకువెళ్తానంటుందేమిటి? భయమేమీ లేదురా. మన ప్రపంచంలో రాక్షసుల్లాంటి మనుషుల్ని చూసిన తర్వాత ఈ కాలుతున్న శవాలేవి మనల్ని భయపెట్టవు. పాపం అవేం చేస్తాయి? కదల్లేవు, మెదల్లేవు. చాలా దూరంగా ఒక చితిమంట ఆరిపోతూ కనిపించింది. సౌగంధికి ఆ దృశ్యం భయోత్పాతంగానే అనిపించింది. కానీ జ్వాల భయపడటం లేదు. సరాసరి శ్మశానంలోకి నడిచి ఒక చెట్టు దగ్గర ఆగింది. అక్కడ మోకాళ్ళ మీద కూలబడి ఒక రాయిని పెళ్లగించింది. చేతులతో భూమిని త్రవ్వి మట్టి గుప్పెళ్లలోకి తీసుకుంది. దాన్ని చూస్తుంటే జ్వాల ముఖంలో ఇంతవరకు ఎన్నడూ ఎరగని ఒక భావోద్వేగం ముప్పిరిగొంది. సౌ, నీకు తెలుసా, ఇక్కడ నా కూతురిని సమాధి చేశాను. ఇప్పుడు బ్రతికి ఉంటే 9 సంవత్సరాల బంగారు తల్లి అయి ఉండేది. ఇప్పుడున్న ధైర్యం నాకు అప్పుడు ఉంటే తప్పకుండా నేను బ్రతికించుకుని ఉండేదాన్ని. జ్వాల, ఏమిటిది అంది సౌగంధి. జ్వాల నోటి వెంట ఎప్పుడూ ఈ కథ వినలేదు. జ్వాల మట్టిని చేతులతో పదిలంగా ఎత్తి చెంపలకి నుదుటి మీద ఆనించుకుంటూ అంది. నన్ను హైదరాబాద్కి ఈడ్చుకొచ్చేది ఈ చోటే సౌ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలోకెల్లా నాకు ప్రియాతి ప్రియమైన చోటు. నేను చచ్చిపోతే నన్ను ఇక్కడే దహనం చేయమని కోరుతూ వ్రాసిపెట్టాను. సౌగంధి జ్వాల భుజం మీద చేయి ఆనించింది. జ్వాల ఆ మట్టిని గుప్పెళ్లతో బిగించి గుండెలకి హత్తుకుంటూ ఆవేశంగా అనునయంగా, మనిద్దరం దురదృష్టవంతులమమ్మా. నువ్వు నాకు దక్కి ఉంటే నేను వేరుగా ఉండేదాన్ని. కూలి చేసుకునైనా నిన్ను పెంచుకునేదాన్ని. నా జీవితం ఇలా తెగిన గాలిపటంలా అయ్యేది కాదు. నిన్ను వాళ్ళు బలవంతంగా చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నాను. నేనెంత కసాయిదాన్ని కదూ, ఎంత చేతకాని దాన్ని కదూ. జ్వాల హఠాత్తుగా ఆ మన్ను పట్టుకున్న గుప్పెళ్లతో గుండెల మీద కొట్టుకుంది. జ్వాల, ఏమిటిది, ఏమిటిది, ప్లీజ్. సౌగంధి చప్పున కూర్చుని జ్వాలని దగ్గరకు తీసుకుంది. సౌ, నీకు తెలియదు, నీకు తెలియదు అంటూ ఏడ్చేసింది. సౌ జ్వాల తలని గుండెలు కదుముకుంది. జ్వాల కరువుదీరా ఏడుస్తున్నట్టుగా రోదిస్తోంది. సౌ, నీకు తెలుసా, అప్పుడు నాకు 16 సంవత్సరాలు. మా పక్కింటి అబ్బాయిని ఇష్టపడ్డాను. అతనికి దగ్గరగా ఉంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. ఇద్దరం ఇష్టపడ్డాం. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు కూడా. కానీ అతను తర్వాత వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ అవటంతో వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది నేను తల్లిని అయ్యానని. భయం, కంగారు. ఎవరింట్లోనో ఉన్నాను. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. నేను చెప్పలేదు. దాచాలని విశ్వ ప్రయత్నం చేశాను. వదులుగా ఉండే బట్టలు వేసుకునేదాన్ని. కానీ ఇంటావిడికి తెలిసిపోయింది. మా అమ్మకి కబురు చేసింది. ఆవిడ వచ్చి వాతలు తేలేలా కొట్టింది. ఆ తర్వాత చుట్టాలు ఇంట్లో ఉంచారు. నేను ఇంట్లోనే ప్రసవించాను. ఆ రోజే వాళ్ళు ఏదో చేయాలని చూశారు. గాలివాన రావటంతో వీలు కాలేదు. 3వ రోజు ఆయా పసిపిల్ల నోరు ముక్కు గట్టిగా ఒత్తడం చూశాను. శివంగిలా వెళ్ళి మీద పడ్డాను. పాపని నా చేతుల్లోకి తీసుకున్నాను. కానీ అప్పటికే నిర్జీవమైపోయింది. నేను వదల్లేదు. నన్ను కూడా ఆటోలో ఎక్కించి ఇక్కడికి తీసుకువచ్చారు. నేను ఆయాను అనవసరంగా అనుమానపడ్డానని, ఆ పాప వాతంతో పోయిందని నాకు చెప్పారు. ఆ రోజు ఆటోలో నన్ను కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. నాకు బాగా గుర్తుంది. వానైతే జల్లులా పడుతోంది. ఆటోలో అతను తడిమట్టి తవ్వుతుంటే భూమిలో నుంచి నీళ్లు ఊరాయని తాగి ఉన్నాడేమో బూతులు తిట్టాడు. ఈ సంగతి ఎక్కడా అనవద్దని, నాకు పెళ్లి కాదని అన్నారు. నేను గుండెల్లో దాచుకున్నాను. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూసేదాన్ని. ఇక్కడ గుర్తుగా ఒక రాయి పాతుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ స్థలం చేతులు చాచి పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. సౌ, నువ్వు ఒకసారి అడిగావు గుర్తుందా, హైదరాబాదులోనే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అని. సౌగంధి తల ఊపింది. జ్వాల, వెళదాంరా. ఎవరో శవదహనానికి వస్తున్నారు. మనల్ని ఇక్కడ చూస్తే బాగుండదు. సౌగంధి జ్వాల గుప్పిళ్ళు బలవంతంగా తెరిపించి మట్టిని క్రింద పోయించింది. పట్టుకుని నడిపించి తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టింది. సౌగంధి ఏమీ మాట్లాడలేదు. ఏడ్చి ఏడ్చి జ్వాలకి ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఎటూ కాని ఉద్రేకభరితమైన ఊహని వదిలించుకొని మనసును అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. సౌగంధి జ్వాల చేయి అందుకొని తన 2 చేతులతో పట్టుకుంది. జ్వాల చేతి మీద మెల్లగా రాయసాగింది.
ఆ స్పర్శలో భాషకందని ఒక ఓదార్పు, ఒక సానుభూతి, అది ఇచ్చేవారికి, పుచ్చుకునేవారికి మాత్రమే తెలుస్తుంది. ఆ క్షణంలో బాహ్యాలంకరణతో అధునాతనంగా విర్రవీగుతున్నట్టుగా ఉన్న ఆ జ్వాలకి, కూతురు కోసం తపిస్తున్న ఈ జ్వాలకి పోలికే లేనట్టుంది. ఆ తర్వాత అతను నీకు కనిపించలేదా? అడిగింది సౌ. కనిపించాడు, 4 ఏళ్ల తర్వాత శూన్యంలోకి చూస్తూ అంది జ్వాల. ఏమన్నాడు? అసలు మాట్లాడలేదు. నేనెవరో తెలియనట్టే ముఖం తిప్పేసుకున్నాడు. అతనికి పెళ్ళయింది. ఒక ముద్దులు మూటగట్టే కూతురు. అతని ఒడి దిగదుట, అతను అన్నం పెడితే తప్ప తినదుట. అతని మామగారు పెద్ద పోలీస్ ఆఫీసర్. నాకు ఆ క్షణంలోనే పెళ్ళి అనే పదం మీద రోత పుట్టింది. ఏమిటో చేయాలనే తాపత్రయం. జ్వాల చేతులు చూసుకుంది. కానీ ఏం చేయలేకపోతున్నాను. నాలాంటి వాళ్ళ కన్నీళ్లు తుడవాలని ఆశ, కానీ అక్కడ అపజయమే ఎదురవుతోంది. జ్వాల, ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? అడిగింది సౌగంధి. చెప్పాలని చాలా ప్రయత్నించాను, కానీ చెప్పలేకపోయాను. అప్పటి నుంచి నాకు ఎక్కడ ఎవరు కలిసి ఉండటం చూసినా వారి బంధం ఛేదించాలని అనిపిస్తుంది. నా మనసులో ఏమిటో కసి, ఆ చిన్నతనం, ఆ నిస్సహాయత్వం ఇప్పుడు తలుచుకుంటే. జ్వాల గుప్పెళ్ళు బిగించింది. నేనెవరికీ అవసరం లేదు. మా అమ్మా నాన్న వారి సుఖం వాళ్ళు చూసుకున్నారు. పోనీ నేనేం తప్పుబట్టను. కానీ నాకు కావలసిన ఈ పాపని నాకు దక్కనీయకుండా చేశారు. సౌ, పగలంతా తిరుగుతాను, మాట్లాడేస్తాను. కానీ రాత్రివేళ నాకెంత భయం వేస్తుందో తెలుసా? నాకు ఈ పాప గుర్తుకు వస్తుంది. అప్పటికప్పుడు లేచి వచ్చి ఈ శ్మశానంలో ఈ చోటు దగ్గర ముడుచుకుని పడుకోవాలనిపిస్తుంది. నాకు ఇది శ్మశానం అని అందరిలా భయం ఉండదు. మనకిష్టమైన వ్యక్తి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమే మనకి చాలా ఇష్టం అవుతుంది కాబోలు. జ్వాల ఉన్మాదిలా మాట్లాడేస్తోంది. సౌగంధి ఎంతో ప్రయత్నం మీద జ్వాలని సముదాయించి ఊరుకోబెట్టగలిగింది. జ్వాల ఏడుస్తూ సౌ అంది. ఇద్దరు కారులో కూర్చున్నారు. జ్వాల చేతుల్లో ముఖం కప్పుకుని ఏడుస్తూ, సౌ, నాకు తెలుసు నేనెంత పిచ్చిదానిలా చేస్తున్నానో. ఏం చేయను, ఎంతో ఓర్చుకుంటాను. ఈ బాధను బిగబట్టుకుంటాను. అసలు ఏ బాధ లేని దానిలా బ్రతకాలని ఎంతగానో ప్రయత్నిస్తాను. కానీ ఒక్కోసారి నా వల్ల అవటం లేదు. ఇలా ఉబికి వచ్చేస్తుంది. ఈ ప్రవాహం నేను ఆపలేను. జ్వాల, ప్లీజ్ అంది సౌగంధి. ఈ చోటు నీకెందుకు చూపించానో తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోతే నా శవం నీకు అప్పగించాలని వ్రాస్తాను. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నా కూతురికి అప్పచెప్పు. ఛా, ఏమిటా మాటలు? జ్వాల బ్యాగ్లో నుంచి జేబు రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంది. సౌగంధికి ఆ క్షణంలో నిజంగా జాలేసింది. జ్వాల అలంకరణ, ఖరీదైన బట్టలు, చివరికి లేసు వేసిన ఆ జేబు రుమాలు, ఇవన్నీ ఆమెని మామూలు మనుషుల కంటే ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా కనిపించేలా చేస్తున్నాయి. కానీ వీటి మాటున దాచేసిన ఆమె ఆంతర్యం మామూలు వాళ్ళకంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉందో తెలుస్తోంది. బాగా దెబ్బతిన్న కుక్కపిల్ల ఎవరైనా దగ్గరికి వస్తే వారిని ఏమైనా చేయగలిగిన సత్తువ తనకి లేదని తెలిసి కూడా పిచ్చి ధైర్యంతో తిరగబడటానికి, కరవటానికి ప్రయత్నిస్తుంది. జ్వాల వ్యక్తిత్వం కూడా అలాగే ఉంది. ఎంత ప్రయత్నించినా నిజంగా తనని మనసారా ప్రేమించేవాళ్ళు, గుండెల్లో దాచుకునేవారు కనిపించడం లేదు. ఆడవారికి దగ్గరగా ఉండి వారి స్నేహంలో జీవితంలో ఉన్న లోటు భర్తీ చేసుకోవాలని, ఏదో కార్యకలాపంలో మునిగిపోవాలని తహతహలాడితే అది జరగటం లేదు. ఏ ప్రయత్నం ఫలించడం లేదు. ఒంటరితనం తప్పించుకునే మార్గమే కనిపించడం లేదు. సౌగంధి జ్వాల చేతి మీద చేయానించింది. జ్వాల, నేను ఒక మాట చెప్పనా? ధైర్యం అనేది ఎక్కడి నుంచో మనకి దొరకదు. ఎవరూ మనకి ఇవ్వరు. మనమంతట మనమే ఏర్పరచుకోవాలి. మనిషి బ్రతకాలంటే డబ్బు కన్నా, ప్రేమ కన్నా ఈ ధైర్యం అనేది చాలా అవసరం. నీ జీవితంలో ఒక సంఘటన జరిగింది, నిజమే. కానీ దానినే ఊహించుకుంటూ అందులోనే బ్రతకాలని ఎందుకు అనుకుంటావు? ఇలాంటి సంఘటనలు అచ్చు ఇలాంటి విషాదమే కాకపోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విషాదం ఉంటూనే ఉంటుంది. అది ఒక భాగం అనుకోవాలి, కానీ అదంతా జీవితం అనుకోకూడదు. నువ్వు ఈ జ్ఞాపకంలోంచి బయటపడితేనే మళ్ళీ మనిషిగా బ్రతకగలుగుతావు. జ్వాల, నువ్వు చిన్నదానివి. అసలు నీ వయసు ఎంతని, నీకు భవిష్యత్తు ఎంతో ఉంది అంది సౌగంధి. జ్వాల నిరాశగా అంది. అలా అనిపించడం లేదు సౌ. నాకెన్నో అనుభవాలు, ఒక్క నీ స్నేహం తప్ప అన్నీ చేదు అనుభవాలే.
ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఎదురుదెబ్బే. నాకు ఎంతో వయసు మీరిపోయినట్లుగా, ఎంత బ్రతికినా నా జీవితం ఇంతే కదా అనిపిస్తోంది. అలా అనకు అంది సౌగంధి. జ్వాల టైం చూసుకుంది. ఇంటికి వెళ్ళాలిగా. తివారీకి చెప్పిన టైంకి ఇంటికి రాకపోతే ఆయనకి చాలా కోపం, అనుమానం అంది కారు స్టార్ట్ చేస్తూ. కారు బయలుదేరింది. జ్వాల సౌగంధిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది. సౌగంధి మనసు కూడా చాలా భారంగా ఉంది. ఆ వీధిలో ఒక మహాభయంకరమైన యాక్సిడెంట్ జరిగి మనిషి రక్తపు మడుగులో గిలగిలలాడుతుంటే చూసిన బాధ, జాలి, ఆవేదన. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము.